హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ పూల్ మకానీ కుర్మా చేస్తున్నాను ఫ్రెండ్స్. చాలా బాగుంది, టేస్ట్ అయితే బాగా కుదిరింది. ఇది వచ్చేసి బిర్యానీలోకి బాగుంటుంది, చపాతీ పుల్కా రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని బాండీ పెట్టుకున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు పూల్ మకానీ వేసుకొని దీన్ని ఫ్రై చేసుకుందాము. మనకి పట్టుకున్నప్పుడు మనకి క్రిస్పీగా ఉంటే బాగా ఫ్రై అయినట్టు. ఇంకా ఇది ఫ్రై అయ్యింది. నేను ప్లేట్లోకి కూడా తీసేసుకుంటున్నాను. ఇలా ఒక ప్లేట్లో తీసేసుకొని అదే బాండీలో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. 2 గరిటెలతో ఇలా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, చిన్న దాల్చిన చెక్క, లవంగాలు 2, జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజు ఆనియన్ 2 కట్ చేసుకొని సన్నగా ఇలాగా వేసుకోవాలి. ఆయిల్లో వేసుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఒక 4 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇంకా దీనికి మసాలా వచ్చేసి ఒక 3 టమాటాలు, 2 అంగుళాల అల్లము, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 జీడిపప్పు వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. జీడిపప్పు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కుర్మాలకి. ఇంకా జీడిపప్పు కూడా వేసుకొని ఇలాగా పేస్ట్ చేసుకొని ఇప్పుడు మనకు ఆనియన్స్ ఫ్రై అయింది కదా, దీనిలో వేసేసుకున్నాను. ఇలా కంటిన్యూ మనం తిప్పుకుంటూ ఉండాలి. మనకి పచ్చి టమాటాలు వేసాం కాబట్టి దాంట్లో వాటర్ అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు, 2 స్పూన్స్ నేను కారం వేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. దీన్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత మనకి కర్రీకి సరిపోను నేను సాల్ట్ కూడా వేసుకున్నాను. 2 స్పూన్స్ పెరుగు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనకి ఆయిల్ పైకి వచ్చిన తర్వాత గ్రేవీకి సరిపోను వాటర్ కూడా వేసేసుకుంటున్నాను. ఇదిగోండి, 1 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకొని దీన్ని వాటర్ వేసుకున్న తర్వాత ఈ గ్రేవీ అంతా కొంచెం దగ్గర పడేటప్పుడు పూల్ మకానీ ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము. దీన్ని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం గ్రేవీలో. ఇప్పుడు 1 స్పూను గరం మసాలా వేసుకున్నాను. కొంచెం కసూరి మేతి కూడా వేసుకొని నలిపి వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, పూల్ మకానీ కుర్మా అయితే రెడీ అయ్యింది. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.